బీసీలు ఎవరు కూడా వారికి ఏడాది కాలంలో గత 5 సంవత్సరాలు ఏనాడైనా మీడియాకు వచ్చారండి? రికార్డులు చేసి లోపల కూర్చున్నటువంటి మీడియా ముందు వారి ప్రజానికి ముందుకు వచ్చారండి? బీసీ కార్డుతో రావాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీసీల గురించి మాట్లాడిందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. బీసీలకి రక్షణ కల్పించలేనటువంటి గత 5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా బీసీలను అనగదొక్కిందో, ఏ రకంగా వారికి ఉన్నటువంటి హక్కులను హరించిందో, నష్టపోయినటువంటి బీసీలందరూ ఒకేసారి విప్లవాత్మకంగా మార్పు వచ్చినటువంటి నేపథ్యంలో 2024లో జరిగినటువంటి ఎన్నికలలో మొత్తం బీసీలందరూ కూడా వారి శక్తిని చూపించి ఆ ప్రభుత్వాన్ని పాలదోడినటువంటి ఉంది. ఇంకా మభ్య మాటలు పెట్టేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజానీకం వినేటువంటి జగన్మోహన్ రెడ్డి లేదని మేము చెప్తున్నాం. బీసీలు ఎవరు కూడా వారికి ఏడాది కాలంలో నష్టం జరగలేదు. బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ అన్నీ కూడా ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి నిధులు ఏర్పాటు చేసి నిధులతో పాటు వారికి ఉన్నటువంటి అన్ని హక్కులు కల్పించేటువంటి విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు పోతుందనేది స్పష్టమవుతుంది. కానీ ఏమీ అంతు చెక్కనటువంటి పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని హరించేటువంటి విధంగా మీడియా కనిపించినప్పుడు గత 5 సంవత్సరాలు ఏనాడైనా మీడియాకు వచ్చారండి? రికార్డులు చేసి లోపల కూర్చున్నటువంటి మీడియా ముందు వారి ప్రజానికి ముందుకు వచ్చాడండి? ఇప్పుడు ఒక తాపత్రయపడుతున్నాడు అధికారం గురించి. ఎందుకు అధికారం గురించి తాపత్రయపడుతున్నాడు? ప్రజలు ఈ 11 స్థానాలు కూడా ఎవరో రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్సీపీ అనేది అసలు చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా గతంలో ఉండే తప్ప ఇప్పుడు వర్తమానంలో లేదు, భవిష్యత్తు లేదు దానికి అనేటువంటి అనుద్దని చెప్పి బీసీ కార్డుతో రావాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఎక్కడా కూడా బీసీ సంఘాలు కానీ, బీసీ కులానికి సంబంధించిన వ్యక్తులు కానీ, 153 బీసీ కులాలకు సంబంధించినటువంటి వారు కానీ ఎక్కడ స్పందించలేదంటే ఏ రకంగా బీసీలు అతను యావగింపజేస్తున్నారు, బీసీలు దూరం చేస్తున్నారు, బీసీలు వైసీపీకి ఎలా దూరం అవుతున్నారు స్పష్టమైంది. దీనిలో పిచ్చోడు మాట్లాడినట్టు మాట్లాడి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. అది ప్రజల విజ్ఞతకి వారి రాజకీయ భవిష్యత్తుకి వదిలేసేటువంటి పరిస్థితి. వారు జరిగినట్టు గుర్తింపు కావాలి, ప్రజానీకంలో వాళ్ళకి ఆకాంక్షించింది ఏదో గుర్తింపు రానప్పుడు మాట్లాడేవాడి మాటలని భుజానేసుకుని మాట్లాడటం సరైనది కాదు. ఇది ఏదనేది రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తుంది. విజ్ఞులైనటువంటి చైతన్యవంతులైనటువంటి బీసీలు అందరూ కూడా దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉన్నారు. బీసీ సంఘ నేతలందరూ కూడా స్పష్టంగా దీన్ని భవిష్యత్తులోనే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఖండించేటువంటి ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. పేర్ని నాని ఒక పేకలో జోకర్ లాంటి పేర్ని నాని గురించి మనం విడిగా మాట్లాడుకుంటున్నామంటే ప్రజానీకం అతను మాట్లాడినటువంటి మాటలు వినటానికి కూడా సమయం వృధా అవుతుందని చెప్పేసి మాట్లాడుకున్నటువంటి మాటలే కానీ మీడియా ద్వారా వచ్చింది. దీన్ని ఖండన చేయాలి. ఒక బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర పౌరుడిగా, బాధ్యత కలిగినటువంటి చైతన్యంతో కూడినటువంటి ఏ జిల్లా వాసిగా చెప్తున్నాం. పేర్ని నాని అతను మనగడే ప్రశ్నార్థకంగా మారింది. అతనికి రాజకీయ భవిష్యత్తు లేదని జగన్మోహన్ రెడ్డి మన సీటు ఇవ్వకుండా దూరంగా పెట్టి వాళ్ళ కొడుకు ఇచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళ కొడుకు కూడా 40,000 ఓట్ల పైతో ఓడిపోయి దాని తర్వాత జరిగినటువంటి బియ్యం పౌర సరఫరాల కేసులో వాళ్ళ భార్య ఇతను నానా రకాలుగా అయినటువంటి పరిస్థితి. చివరికి బందర్లో ఉన్నటువంటి పోర్టుకు సంబంధించినటువంటి భూములు కూడా కాజేసినటువంటిది వెలుగులోకి వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం పత్రికల ద్వారా మీడియా ద్వారా చూస్తున్నాం. అది వాస్తవం అవాస్తవం మన ఎవరికి తెలియదు. కానీ ఈ సంవత్సర కాలంలోనే ఇన్ని వెలుగు తీసేటువంటి 100 కోట్ల రూపాయలు దగ్గరించి 1,000 కోట్ల రూపాయల వరకు అవినీతిలో దిగమింగి అతనే కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి పరిస్థితిలో అతను రక్షించుకుంటం గురించి ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంతో కొంత అతను గుర్తింపు రావాలి, పాపం రావాలని రవ్వ అన్నారు. ఏంటండి ఇది అంటే అమ్మవారికి మనం బలి ఇచ్చేటప్పుడు ఆ దేవత ముందు ఉన్నటువంటి జంతువులని మనం అమ్మవారిని శాంతింపజేసి ఈ లోకానికి మంచి జరుగుద్ది, ఈ సమాజానికి మంచి జరుగుద్ది అని చెప్పి మనం చేస్తే వీరు అటువంటి దాన్ని ఆసరాగా చేసుకుని వీళ్ళ పార్టీ మనుగడ కోసం నిరసిస్తున్నటువంటి పార్టీ, అంతమైపోతున్నటువంటి పార్టీ, భవిష్యత్తులో కరువయుద్దు అనేటువంటి పార్టీని ఈ మాటలు చెప్పి జనాల్లోకి తీసుకుపోతే ఎక్కడో దగ్గర 4 రోజులు మాట్లాడుకుంటూ ఆ మూతు తాగుతూ వల్ల మా పార్టీ నిలబడుద్ది, తద్వారా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి మేము ఉంటామని చెప్పి పేచే ఆకాంక్షతో అభిలాషతో ఇలాంటివి మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజానీకం మొన్న 11 స్థానాలన్నా ఇచ్చినాయి. రేపొద్దున భవిష్యత్తులో 0 స్థానాలు ఇచ్చి ఇందాక నేను చెప్పినట్టు ఒకప్పుడు వైసీపీ
పార్టీ మన రాష్ట్రంలో ఉండేది. వాళ్ళు చేసినటువంటి అరాచకంతో, ప్రజా వ్యతిరేకమైన పాలనతో, ప్రజలను చేస్తున్నటువంటి ఆర్థిక నష్టంతో అందరూ దూరం చేశారు. ఈ రబ్బాలు కానీ ఇంకోటి కానీ రౌడీయిజం, గూండాయిజం ఇవన్నీ ఎన్ని చూసింది ఈ ఆంధ్రప్రదేశ్. వీళ్ళు కొత్తగా వచ్చారు. ఒక గాలివాన అలా వస్తే వచ్చినటువంటి సునామీని మొత్తం కొట్టుకుపోయింది. వీళ్ళ సునామీ కూడా అవసరం, చిన్నబడి వర్షం పడితేనే వీళ్ళు బిత్తర కనిపించినటువంటి పరిస్థితి గుడివేళ్ళలో చూసాం, గన్నవరంలో చూసాం. రేపు రాబోయేది బందర్లో కూడా మనం చూడబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. అసలు వీళ్ళకి చేతలు లేవు, మాటలు తప్పితే చేతలు అనేవి వీళ్ళకి లేవు. చేతలకే అవకాశం ఇచ్చే పరిస్థితి రాష్ట్ర చైతన్యపూరితమైనటువంటి రాష్ట్ర తెలుగు ప్రజానీకం సిద్ధంగా లేదు. వీళ్ళకి మాటలు ఇంకో 4 రోజులు మాత్రమే. 4 రోజుల తర్వాత చట్టం తన పని అది చేసుకుపోతూ ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉండేటప్పటికి వీళ్ళు అసలు కనిపించకుండా నెలల తరబడి కూడా మాయమైపోతున్నటువంటి ఘటనలు మనం చూసాం. ఉదాహరణకి ఆ బియ్యానికి సంబంధించిన పౌర సరఫరాలు దీనిలోనే వాళ్ళ మిస్సెస్ మీద కేసు వస్తే ఇతను ఏ రకంగా వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు మహానాయకుడు అండి, ఆయన ఆడవారికి ఏ రకమైన గౌరవం ఇచ్చారండి, ఆడవారి జోలికి వెళ్ళొద్దని చెప్పాడు. మేము రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా చూడాలి, అలాంటి న్యాయము అతను దేవుడండి అని చెప్పి చంద్రబాబు నాయుడిని కొలిసింది మన మీడియా ద్వారా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి మాటలు కూడా మనం వింటున్నామంటే ప్రజానికానికి చెప్పాలి, మనం ముందుకు పోవాలి. కాబట్టి మనకు సంబంధించినటువంటి మీడియా B4 మీడియా ద్వారా మనం తెలియజేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో లేదు S4 ఎక్కడ ఏదున్నా ఉన్నటువంటి సమస్యలను వెలికి తీసి ప్రజానీకానికి అందిస్తుంది. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ ఎలాంటి అరాచక గ్యాంగ్ కానీ గతంలో మంత్రుల కింద చెప్పుకుంటామని ఉంటూ నేడు ఆ రకమైనటువంటి లబ్ధి చేకూరటం లేదు. కాబట్టి ఎంతో కొంత ప్రాబల్యం రావాలనేటువంటి చూస్తున్నటువంటి దానిలో S4 సాగిస్తున్నటువంటి చీకట్లో నుంచి కూడా నిజాలు వెలుగులోకి తీసుకొచ్చేదానికి పూర్తిగా మేము సహకరిస్తాం, ప్రజలకు తెలియజేస్తాం. ప్రజల చైతన్యంతోనే పేరుని నవ్వని రాజకీయ జీవితం అంతమవుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.